శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారాలు లేదా ఎర్ర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో సంపాదన పెరుగుతుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తివంతమైనది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవునికి పూజలు చేసి మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు. పూజ గదిలో పాత పడిపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్యం ఫలితం లభించదు. అలాంటివి ఉంటే వెంటనే తీసేయండి.